ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు, భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు పోలింగ్ సాగుతోంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపాలిటీ పోలింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్కి అయితే ఈరోజు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం నల్గొండలోని ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఉదయాన్నే 7 గంటలకైతే పోలింగ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల కంటే ముందు మార్క్ పోలింగ్ నిర్వహించారు. మార్క్ పోలింగ్ అనంతరం అయితే పోలింగ్ అయితే ప్రారంభం కావడం అయితే చూస్తున్నాం. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15 మున్సిపాలిటీలతో పాటు 17 మున్సిపాలిటీలో 359 వార్డులు ఉన్నాయి. ఈ 359 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు, సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు ఈ పోలింగ్ అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. సో ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏదైతే ఉందో 7 గంటలకు పోలింగ్ మొదలైన అనంతరం అయితే పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, ఉదయాన్నే వచ్చి వాళ్ళ ఓటు హక్కు ఏదైతే ఉంటుందో ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఈసారి కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో 48 డివిజన్లు ఉన్నాయి. 1,42,437 ఓటర్లకు గాను 199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మిర్యాలగూడెం మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను 93,220 మంది ఓటర్లు ఉన్నారు. 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అయితే పోలింగ్ అయితే నమోదవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 7 కాగానే పోలింగ్ అయితే ప్రారంభమైంది. 7 గంటల తర్వాత పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు. అలాగే వృద్ధులు కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అధికారులు కూడా వాళ్ళ పోలింగ్ రిసిప్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వాళ్ళ ఓటు హక్కు ఏదైతే ఉంటుందో ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు మహిళా ఓటర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేడం, ఓటింగ్ సర్లు ఎలా ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? బాగుంది, చాలా బాగా ఏర్పాటు చేశారు, అంతా బాగుంది. అందుకే కొంచెం ఎర్లీగా వస్తే రష్ కూడా తక్కువ ఉంటుందని, కొంచెం డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా బాగుంది. ముఖ్యంగా మహిళల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు మేడం? ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి ఏర్పాటు? బాగుందండి, వచ్చినాం ఓటేసినాం వెళ్తున్నాం, ఇట్లా వచ్చినాం అట్లా పోతున్నాం, అంతే. బాగుంది. అది అంటే అధికారులు ముందుగానే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏమన్నా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు? మాకు తెలుసు కదండి, అవగాహన మాకు ఉన్నది. ప్రతిసారి వేస్తున్నాం కదా, ఇక తెలుస్తూనే ఉంటుంది కదా, ఎవరేం చెప్పలే మాకు, అంతలో మేము వచ్చి ఏం లేదు, బాగున్నది, మరి వేసేసినాం కథం. ఇది అంటే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలు ఆసక్తిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 7 గంటలకు ఏదైతే ఉంటుందో 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సర్లు ఇప్పటికీ ప్రారంభమైన పోలింగ్ సర్లు ఏదైతే ఉంటుందో ఇప్పటికీ నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వృద్ధుల కోసం కూడా ఫ్రీ సైకిల్ని ఏర్పాటు చేశారు. అధికారులు కూడా ప్రత్యక్ష బందోబస్తు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్తున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ద్వారానైతే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాకు చెందిన ఎస్పీ చరచంద్రతో పాటు కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 17 మున్సిపాలిటీతో పాటు కొత్తగా ఏర్పడిన నల్గొండ కార్పొరేషన్కి అయితే 48 డివిజన్లలో ఈరోజు పోలింగ్ సరళి మొదలైందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కూడా వచ్చి పోలింగ్ వాళ్ళ ఓటు ఏదైతే ఉంటుందో ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరిని కూడా ఇక్కడ ఈ 500 మీటర్స్ ఏదైతే ఉంటుందో ఈ మీటర్స్ లోపు ఎవరు కూడా ప్రచారం చేయొద్దు, ఎవరు కూడా ఏం చేయొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఇప్పటికే పోలింగ్ సర్లు అయితే నల్గొండలో పోలింగ్ సర్లు అయితే ప్రశాంతంగా మొదలైన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.